వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. హనుమకొండ జిల్లాలో ఒక ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పేసి ఆ మహిళను ఒక ఇనుప రాడ్డుకి కట్టేసి వివస్త్రణ చేసి మర్మాంగాలపై జీడి పోసి ఆవిడ్ని చిత్రవద చేశారంట. సో అసలు మ్యాటర్ ఏంటి అంటే, తాటికాయల గ్రామానికి చెందిన ఒక స్త్రీకి మునుగు మండలం జిల్లాకు సంబంధించిన రాజుతో వివాహం జరిగింది. సో వీళ్ళకి మ్యారేజ్ జరిగి ఒక 10 ఏళ్ళు అవుతుంది. వీళ్ళకి 3 సంతానం ఉన్నారు. సో వీళ్ళు పెళ్ళయి బానే ఉంది. రీసెంట్ గా ఏంటి అంటే, రాజు వేరొక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 10 రోజుల క్రితం పారిపోయారు. రాజు ఫ్యామిలీ అలాగే అమ్మాయి సంబంధించిన ఫ్యామిలీలు వాళ్ళిద్దరి కోసం వెతికారు. మొత్తానికి వాళ్ళైతే ఒక 5 రోజుల క్రితం దొరికారు. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి గ్రామం మధ్యలో ఒక రాడ్ కట్టేసి ఈ అమ్మాయిని అయితే వివస్త్రణ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళిద్దరికి గుండు గీచారంట. వాళ్ళు క్షమించమని చెప్పినా కూడా గ్రామ ప్రజలైతే ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళిద్దరి చాలా ఘోరమైన టార్చర్ అయితే చేశారు. సో ఈ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కనపడకుండా పోయారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 5 డేస్ అవుతుంది. ఈ విషయం ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది ఇప్పుడు వైరల్ అవడం వల్ల ఈ మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత పోలీసులు అయితే ఈ తాటికాయల గ్రామానికి చేరి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, వీళ్ళని ఎవరు టార్చర్ చేశారు, ఆ అబ్బాయి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఎందుకు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఊర్లో ఎవరిని అడిగినా వాళ్ళు దీని గురించి సమాధానం చెప్పట్లేదు. వీళ్ళ గురించి ఎవరు అడిగినా నాకు తెలియదని సమాధానం చెప్తున్నారంట. సో పోలీసులు ఏంటి అంటే, అసలు వీళ్ళు నిజంగానే మిస్ అయ్యారా లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, అదే కాకుండా గ్రామ ప్రజలు ఏమన్నా చంపేశారా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.